అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయంగా ఏ రోజు ఏ మలుపు తిరుగుతుంది, ఏ రోజు ఎవరు ఏ పార్టీలో ఉంటారనేది ప్రజలకు కూడా అర్థం కావట్లా. అన్ని రకాల ట్విస్టులు ఇస్తూ ఉన్నారు ఈ రాజకీయ నాయకులు. మరీ ముఖ్యంగా వైసీపీలో ఎమ్మెల్యేలుగా చేసి పార్టీ కార్యకర్తలుగా పనిచేసి ఎంపీలుగా చేసిన వాళ్ళంతా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా జనసేన తరపు నుంచి బాలశౌరి గారు మచిలీపట్నం నుంచి ఆయన రెండోసారి అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచారు. బాలశౌరి గారు ఆయన చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు నచ్చక పార్టీ మారి జనసేనలో చేరి జనసేన నుంచి గెలుపొందారు. వారు కూడా రాజకీయాల్లో అదృష్టవంతుడు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ప్రారంభించి 2004-2009లో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన కొలుసు పాసారథి గారు 2019లో వైసీపీ తరపున మళ్ళా ఎమ్మెల్యేగా గెలిచి 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన సారథి గారు అనూహ్యంగా ఆయన కూడా పార్టీ మారి వైసీపీ ఓటమి అంచు ఉందని చెప్పి ఆయన నిర్ధారించుకుని ఆయన కూడా పార్టీ మారి నియోజకవర్గం మారి నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు తెలుగుదేశం పార్టీ. ఆయన రాజకీయాలన్నీ కూడా యాంటీ తెలుగుదేశంలో రాజకీయాలు చేశాడు ఆయన. అలాంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు నచ్చక వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. ఆయన కూడా అదృష్టవంతుడు. ఇకపోతే వాసుశెట్టి సుభాష్ ఆయన అమలాపురం నుంచి రాజకీయాలు చేసిన వ్యక్తి. ఆయన లాయరు, వాళ్ళ మదర్ అక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. వాళ్ళ రాజకీయాల్లో అప్పుడు అప్కమింగ్ వచ్చిన లీడర్ ఆయనకి అక్కడ ఉన్న మంత్రి గారికి పడక, అమలాపురంలో మంత్రి గారితో పడక ఆయన మంత్రి గారితో డీవేట్ అయ్యి మంత్రి గారు ఆయన మీద కేసులు పెట్టించారని చెప్పి ఆ కేసుల నుంచి బయటపడి ఆయన ఎలక్షన్కి 2 నెలల ముందు టీడీపీలో చేరి టీడీపీ తరపు నుంచి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా టికెట్ సంపాదించి అనూహ్యంగా ఆయన కూడా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యే అవటం, మన రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి సంపాదించాడు. ఆయన కూడా అదృష్టం. ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తే. ఇకపోతే కడప జిల్లా రాయచోటు నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచి మందపల్లి రామప్రసాద్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. వారు కూడా గతంలో వైసీపీ పార్టీలో పనిచేసి ఎలక్షన్స్ 3 నెలల ముందుగానే టీడీపీలో చేరి టీడీపీ తరఫున ఎమ్మెల్యే సీట్ సంపాదించడం కాకుండా మంత్రిగా కూడా అయ్యారు. ఎవరు? రామప్రసాద్ రెడ్డి గారు. వీరు కూడా అదృష్టవంతుడే. ఇకపోతే కృష్ణా జిల్లా మైలవరంలో దేవినేని ఉమాన్ కాదని చెప్పి వసంత్ కృష్ణప్రసాద్కి టికెట్ ఇచ్చారు. అక్కడ ఆయన కూడా అత్యంత మెజార్టీతో గెలుపొందాడు వసంత్ కృష్ణప్రసాద్ గారు. ఆయన కూడా అదృష్టవంతుడే. ఇకపోతే ఎలక్షన్లో కూడా టికెట్ వైసీపీ తరఫున మ్యాండేటరీ డిక్లేర్ చేశారు. ఎవరికి? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎక్కడ నెల్లూరు ఎంపీగా. ఆయన కూడా అనూహ్యంగా ఆయన ఎంపీ సెగ్మెంట్లో ఉన్న 7 ఎమ్మెల్యేలు ఆయన చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి మీద అలిగి పార్టీకి రాజీనామా చేసి వైసీపీకి ఆయన భార్య ఇద్దరు, ఒకళ్ళు ఎంపీగా నెల్లూరు నుంచి ఎంపీగా, కొవ్వూరు నుంచి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి వాళ్ళు కూడా వారిరువురు కూడా అనూహ్యమైన మెజార్టీతో విజయం సాధించారు. నెల్లూరు జిల్లాలో ప్రభాకర్ రెడ్డి గారు రావడం వల్ల 10కి 10 ఎమ్మెల్యే సీట్లు కూడా టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. ఆ పరిస్థితి వచ్చిందంటే అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారిది, ఆ ఇద్దరిదని చెప్పక తప్పదు. ఇకపోతే ఒంగోలు జిల్లాలో మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కూడా వైసీపీ తరఫున 19లో ఎంపీగా గెలిచిన వ్యక్తి. ఆయన కూడా ఆయన్ని కాదని చెప్పి ఆయనకి టికెట్ ఇవ్వకుండా వైసీపీ వాళ్ళు చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలుగా ఎంపీగా పెట్టింది వైసీపీ ప్రభుత్వం పెద్దలు. అప్పుడు ఆయన అలిగి ఆయన కూడా పార్టీకి రిజైన్ చేసి టీడీపీ తరఫున ఒంగోలు ఎంపీగా నుంచి గెలిచారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. రాజకీయాల్లో అదృష్టం అనేది ఉంటే ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా పదవి అనేది దాని అంతకు అదే వస్తుంది అనేది ఈ సందర్భంగా మనందరికీ అర్థమవుతూ ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయం ఒకటే కాదు, డెవలప్మెంట్ ఒకటే కాదు, ఆ రాజకీయ నాయకుడికి అదృష్టం కూడా ఉండాలి. అది ఉంటే ఎవడో వాళ్ళని ఆపలేరు. వాళ్ళకు వచ్చే పదవి ఉంటే వాళ్ళు ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకి పదవి అనేది వరిస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.